హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకాంత్ వాళ్ళ నాన్నని చూడడానికి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అది చూసి నగ్గమలు రారా నాన్నని చూపిస్తాను అని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అక్షయ్ వచ్చి ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు, వద్దుకి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదురా నువ్వు అని చెప్పేసి నేను నిన్ను నాన్నని చూసి వచ్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ మాత్రం లేదు, నువ్వు చూడడానికి వెళ్ళే ఒక 4 రోజులు పోయిన తర్వాత రా, కానీ ఇప్పుడు చూడ్డానికి వెళ్ళలేదు అని తనని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతలో అది చూసి ఆవిడ ఏంటంటే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం శ్రీకర్ని బయటికి తీసుకొని వచ్చి, నువ్వు నాన్నని చూడడానికి మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో మర్యాదగా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. లేదురా నువ్వు చేయడానికి వీల్లేదని చెప్పాను కదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని తనని తోసేస్తూ ఉంటాడు. అది చూసిన పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతి మీదకి వెళ్ళి పడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ని చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం వాళ్ళ అమ్మతో కూడా ఏమీ మాట్లాడకుండా సరే నన్ను చూడనివ్వటం లేదు కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూడగానే అక్కడున్న పార్వతి అయితే ఏంటి నా కొడుకుని ఇలా బయటికి తోసేయడానికి ఎంత ధైర్యం అని చెప్పేసి అక్షయ్ వైపుకు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అమ్మ నేను చెప్పేది కాస్త వినమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు.